హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు బాయ్ హరీష్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్యాక్ట్స్ అని పెట్టాను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. ఈ రోజుల్లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికి నచ్చదు. ఎందుకంటే మనం కూర్చొని నాకు 10,000 నీకు 10 రోజుల్లో 20,000 చేసిస్తాను, 20,000 20 రోజుల్లో 40,000 చేసిస్తా అంటే మంచిగా ఉంటుంది అనమాట. అంతేగాని నువ్వు వెళ్ళు, వర్క్ వెళ్ళు, మంచిగా చదువుకో, రేపు మంచి పొజిషన్లో ఉంటావు అని చెప్పొద్దు. 10,000 20,000 చేసేటోళ్ళు మంచోళ్ళు. నువ్వు మంచిగా వర్క్ వెళ్ళు, మంచిగా చదువుకో, మంచి పొజిషన్లో ఉంటావు అని చెప్పేటోళ్ళు చెడ్డోళ్ళు. అట్లా అయిపోయింది ఈరోజు. స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడేమో 10th అయిపోగానే నాకు బండి కావాలి, ఇంటర్కి వచ్చేసరికి నాకు బండి కావాలి, మంచి డ్రెస్సెస్ కావాలి. అట్లా ఇట్లా ఉంది సిచ్యువేషన్. అంతేగాని మన అమ్మ నాన్న కష్టపడుతుర్రు, వాళ్ళు ఎంతకంటే చూస్తారబ్బా. మీరే ఆలోచించండి అబ్బా ఒకసారి. మనం పేరెంట్స్ మనల్ని కన్నాక మనల్ని 10th అయిపోతుందో, ఇంటరో, డిగ్రీ, ఒక పొజిషన్ మంచిగా సెటిల్ అయ్యే వరకు వాళ్ళు మనల్ని చూస్తారు. మధ్యలో తిడతారు, ఎందుకు మనం మంచి పొజిషన్లో ఉండాలనే వాళ్ళు తిడతారు. అంతేగాని మనం ఏదో చెడిపోవాలి, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని వాళ్ళు ఏం తిట్టరు. మనం మంచిగా ఉంటే సంతోషించేది వాళ్ళే. కానీ ఈ రోజుల్లో ఏమైపోతుందంటే వాళ్ళు చూస్తుర్రు, మనము ఒక మంచి స్టేజ్కి వెళ్ళినాక కూడా మళ్ళీ మనల్ని అయినా కూడా వాళ్ళే చూడాల్సి వస్తుంది. కానీ మనం మాత్రం వాళ్ళని చూడట్లే. ఎందుకట్లా? ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, పేరెంట్స్ కాబట్టి నా కొడుకు మంచిగా ఉండాలి, వాళ్ళు పెద్ద అయితే నన్ను నా కొడుకు చూసుకుంటాడు అని. కానీ మనం పెద్దగా కాగానే నా లైఫ్ నాది, ఇది మన మైండ్ సెట్. వాళ్ళ అదే వాళ్ళు నా చిల్డ్రన్స్ అని అనుకుంటారు, కానీ మనం మాత్రం వాళ్ళు మా పేరెంట్స్ అని అనుకుంటలేం మనం. అది ఇప్పుడు చాలా మంది ఏడుస్తారు సొసైటీలో. వానికి ఇప్పుడు ఒక ఆయన మంచిగా పొజిషన్లో ఉండనుకో, ఆడు చూడు మంచిగా కారు కొన్నాడు, ఆడు చూడు మంచి పొజిషన్లో ఉండు, వానికి అన్నీ ఉన్నాయి, వానికి ఏముంది, ఎందుకు ఆ పొజిషన్కి ఎట్లా వచ్చిండు, వర్క్ చేసుకుండు. మంచి మనం చేసుకుంటే మనం కూడా ఉంటాం. అంతేగాని మనం చేసేది ఏం తెలుసా, నీకు 10,000 ఇవ్వు, నీకు అవి 10 రోజులు 20,000 చేసి ఇస్తా, ఈ సినిమా పోదాం, అటు తిరుగుదాం, ఇటు తిరుగుదాం, అక్కడనే టైం వేస్ట్ ఉంది. వెళ్ళాలి, నేను బి వెళ్తాను మూవీస్కి, కాకపోతే టైం తీసుకొని వెళ్ళాలి, వర్క్ చేసుకుంటే వెళ్ళాలి. అంతేగాని మనం వర్క్ చేసుకోకుండా మనం ఇంట్లో వాళ్ళని బాధపెట్టి మనం బాధపడి అన్నీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అబ్బా. అంతే, వర్క్ చేసుకోవాలి, చేసుకునే దాన్ని బట్టే వస్తుంది. ఏదైనా సరే మనకి వాల్యూ ఇస్తారు, లేకపోతే లేదు. ఈ రోజులల్లో అంతే అయిపోయింది. ఇప్పుడు ఏమైపోతుందంటే మన దగ్గర 100 రూపీస్ ఉన్నాయనుకోండి, ఆ 100 రూపీస్ తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్లో పెట్టాలి. అవి వాడు ఏం చేస్తాడు, ఒక 5 ఛాన్సెస్ ఇస్తాడు. 5 ఛాన్సెస్ ఇస్తాడు వాడు. ఫస్ట్ ఏం చేస్తాడంటే, మన దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, 100 రూపీస్ తీసుకెళ్ళి మనము బెట్టింగ్ యాప్లో పెడతాం. ఆ 100 మనకి 200 వస్తాయి. 200 నుంచి 400 పెడతాం, 400 వస్తాయి. 400 వచ్చినాక వాటిని తీసుకెళ్ళి మళ్ళీ అందులోనే పెడతాము, 800 వస్తాయి. 800 వచ్చినాక డైరెక్ట్ 5,000 ఇస్తాడు. 5,000 వచ్చినాయి కదా అని చెప్పేసి మనం డైరెక్ట్ 5,000 పెడితే 10,000 ఇస్తాడు. 10,000 వచ్చినాయి కదా అని చెప్పేసి మనము ఒక 20,000 పెడతారు. ఆ 20,000 పెట్టినాక అవి పోతాయి. అప్పుడు 20,000 పోయినాయి కదా అని చెప్పేసి మళ్ళీ 100 పెడతారు, మళ్ళీ 1,000 పెడతారు. అట్లా పెట్టుకుంటా పోతా ఉంటే మీ దగ్గర ఎన్నున్న అంత పైసలు అయిపోతాయి. లాస్ట్కి మీకు వచ్చేది ఏముండదు. ఎవరైనా అంతే. ఫ్రీగా మీకు 100 200 చేస్తాం, 300 చేస్తాం అంటే ప్రతి ఒక్కరు వర్కులు మానేసి అదే చేసుకుంటూ ఉంటారు అబ్బా. వర్క్స్ ఎందుకు చేసుకుంటారు? ఒకసారి మనమే ఆలోచించాలి. వాళ్ళది ఏముంది, ఏం లేదు. ఇవాళ రేపు అట్లానే ఉంది. ఎవరిని మోసం చేసి పైకి వద్దామా అని చూస్తుర్రు. అట్లా ఉంది. మోసం చేసుడు వాళ్ళ తప్పు కాదు, మోసపోవడం మన తప్పు. అది మనం ఆలోచించుకుంటూ ఉంటుంది. అట్లా అని కొంతమంది కోపం వస్తుంది, ఈడేంద్రా ఇట్లా మాట్లాడుతుంటా అది ఇదని. కానీ చెప్తున్నా కదా, ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది, నాకైనా కోపం వస్తుంది. అంతే ఉంది. అందుకే కదా ఫ్యాక్ట్స్ అని నేను పెట్టాను. అట్లా ఉంది. అంతేగాని మనకు పనికి పోదాము, ఇప్పుడు మనం వర్క్ వెళ్ళకుండా నెల రోజులు ఇంట్లో ఉన్నాం. అదే నెల రోజులు ఇంట్లో ఉండే బదులు, నాకు వర్క్ లేదు, నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను, నాకు మా అమ్మ వాళ్ళు పైసలు ఇస్తలేరు, తిడుతుర్రు అనే బదులు మనం ఆ నెల రోజులు ఏదన్నా 5,000కో 4,000కో ఒక వర్క్ వెళ్ళినాం, నచ్చినా నచ్చకపోయినా ఆ వర్క్ చేసుకుంటూ
ఇంకొక వర్క్ 10,000 ఆ వర్క్ చేసుకుంటూనే ఇంకా 10,000, 15,000 వచ్చే వరకు మనం వెతుక్కోవాలి. వెతుక్కున్నాం అనుకో మనకు ఆల్టర్‌నేట్ సో అదే సొల్యూషన్ అనేది ఉంటది. ఏమైతదంటే మనం ఇప్పుడు 4,000కి వర్క్ చేస్తున్నాం. ఖాళీగా ఇంట్లో నెల రోజులుంటే ఆ 4,000 కూడా రావు కదబ్బా! ఆ 4,000 ఉన్నన్ని రోజులు చేసుకుందాము. హై సాలరీ జాబ్ దొరికితే అటు షిఫ్ట్ అయిపోవాలి. ఎందుకంటే మీరు ఖాళీగా ఉండే బదులు మీకు వస్తున్నాయి కదా అమౌంటు. ఒక్కసారి వర్క్‌కెళ్తే ఆ రెస్పెక్ట్ వేరే ఉంటదబ్బా! వాళ్ళిచ్చేది. చాలా మంది అనుకుంటారు గానీ అది కుదరదు. అట్లా. మనం ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఎవరైనా ఎన్ని రోజులు చూస్తారు? అట్లా ఉంది. నిజాలు మాట్లాడితే అంతే. కోపం వస్తది గానీ ఎవ్వరు ఉండరబ్బా! ఎవరైనా అమౌంట్ ఉన్నప్పుడే ఉంటారు. అమౌంట్ లేనప్పుడు ఉండరు. మనకి లాజిక్స్ అవసరం లేదు. ఓన్లీ మ్యాజిక్స్ కావాలి అంతే. ఈ కాలంలో లైఫ్ అంతా అదే అయిపోయింది మ్యాజిక్. మీకు మ్యాజిక్స్ ఉంటే ఒక ఊహాలోకంలో తీసుకెళ్ళి వదిలేస్తారు. వాళ్ళని మంచిగా నమ్మాలి. అంతేగాని కష్టపడేటోళ్ళు సజెషన్స్ ఇస్తే ఈడేం చెప్తుండ్రా బై సోది అని అంటారు. అదే సోది చెప్పేటోడు వెళ్తే వాడు ఏదైనా చెప్పిండనుకో వాహ్! ఈడు చెప్తుండు మంచిగా చెప్తుండని మంచిగా వింటారు. అంతే ఉంది ఇప్పుడు లైఫ్‌లో ఎవ్వరైనా అంతే చేస్తుర్రు. సరే అబ్బా! స్కూల్ లైఫ్ అయిపోయింది. మనం మన ఇంట్లో పేరెంట్స్‌కి టార్చర్ చేసినాం. నాకు బైక్ కావాలని ఇప్పించిర్రు. ఇంటర్‌కెళ్తాము. ఇంటర్‌కెళ్ళినంక అందరూ ఉంటారు. బైక్ చూసి గర్ల్ ఫ్రెండ్ వస్తది. లవ్ ఓకే సక్సెస్ అయితది. అన్నీ మంచిగుంటాయి. ఇంటర్ అయిపోయింది. ఓకే. మంచిగనే చదువుకుర్రు. ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయింది. ఏ ఎట్లా పోషిస్తారు? ఆ! నువ్వు బ్రతకడమే కష్టము. ఆమెను మ్యారేజ్ చేసుకుంటావు. అప్పుడు ఆమెను ఎట్లా చూసుకుంటాం? అది ఇప్పుడు బైకుంది, ఏముంది, ఇంట్లోళ్ళు డబ్బులిస్తుర్రు. తిరుగుతున్నాం. ఎంజాయ్‌మెంట్ వేరే ఉంటది. మ్యారేజ్ అయినంక వాళ్ళని చూసుకోవాలి. పిల్లలు పుడతారు. వాళ్ళని చూసుకోవాలి. సపోజ్ చెప్తున్నా అబ్బా! మీరు 8,000కి సాలరీకి ఎళ్తుర్రు. ఆ 8,000 ఇంట్లో ఉన్నప్పుడు మనకు మ్యారేజ్‌కి ముందు ఇంట్లో ఇస్తే మన అమ్మ, నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయితారు. నువ్వు 8,000 కాదు. వర్క్‌కెళ్ళి ఒక 2,000 ఇచ్చినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితారు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ నువ్వు 30,000 సంపాదించిన నెలకి ఒక్క రూపాయి కూడా మిగలదు. మిగలదు అస్సలు ఒక్క రూపాయి కూడా. ఎందుకు? ఎందుకంటే అప్పుడు సరిపోదు. ఎందుకంటే మన ఫ్యామిలీ మనకే సెపరేట్ అయిపోతది కదా! సెపరేట్ అంటే వస్తారు. వాళ్ళని చూసుకోవాలి. ఇంట్లో ఖర్చులుంటాయి. హౌస్ రెంట్ ఉంటది. ఎలక్ట్రిసిటీ అన్నీ పోంగా ఎట్లా అబ్బా! మీ ఇష్టం. ఏడ్చేవాళ్ళు మనల్ని ఏడుస్తూనే ఉంటారు మన పైన. మనం ఏదనుకుంటున్నామో అది చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. అంతేగాని ఖాళీగా ఉంటాము. మనం ఏదనుకుంటున్నామో అది చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. అనేటిదేముందబ్బా! మనం ఖాళీగుంటే ఖాళీగున్నాం అని అంటారు. అదే మంచిగా వర్క్‌కెళ్ళి మంచి పొజిషన్‌కొచ్చామనుకోండి అప్పుడేమంటారు? వానికేం తక్కువుంది? వాని పైసలున్నోడు, వానికి అన్నుంది, వానికి అది కష్టం తెలవదు, ఇది తెలవదు అని మాట్లాడతారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి దగ్గర సిచ్యువేషన్ ఇట్లనే ఉంది. అందుకే చూసుకోవాలి. కష్టపడకుండా వచ్చిన పైసలు ఎక్కువ రోజులు ఉండవబ్బా మన దగ్గర. పోతాయి. అనుకున్నదే మన దగ్గరుంటది. మన అమ్మ, నాన్న కాబట్టి మన దగ్గరుంటరు. లవ్ చేసిన అమ్మాయి కాదు కాబట్టి ఆమెకి నచ్చితే ఉంటది. నచ్చకపోతే ఎళ్ళిపోతది. అంతే. అంతేగాని మనము మా మన అమ్మ, నాన్నలు మనల్ని నా కొడుకు అని అనుకుంటుర్రు గానీ, మనం ఈ రోజుల్లో వాళ్ళని మా అమ్మ, నాన్న అని మాత్రం మనం అనుకుంటలేం. ఎందుకంటే మనకి ఏది కావాలో అదే కావాలి. అది తెచ్చిస్తే మా అమ్మ, నాన్న. అది తేకపోతే కాదు. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. అంతే. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నిజం. అంతే గైస్. అమౌంటొస్తే చాలా మంది కష్టపడుతుర్రబ్బా! ఇప్పుడు లారీ డ్రైవర్లున్నారు. వాళ్ళకెంత కష్టం అందరూ అనుకుంటారు. ఒక ట్రిప్ కొడితే వాళ్ళకేందబ్బా రూ. 1,00,000 ఒక ట్రిప్పుకు అని అనుకుంటారు. ఓకే. రూ. 1,00,000 ప్రతి బార్డర్ దాటాలి. ట్రిప్‌కెళ్ళాలంటే లారీ అంటే అంత పెద్ద బండి మనకి 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లకి డ్రాపు, పికప్ ఉండదు గదా! అట్లా అన్‌లోడు, డ్రాప్ అనేది ఒక 600 కిలోమీటర్లు, 800 వన్ స్టేట్ నుంచి ఔట్ స్టేట్స్ ఒక 3 స్టేట్స్, 4 స్టేట్స్ అవతల ఉంటాయి. అట్లాంటిది వాళ్ళకి 1,00,000 ఇస్తారు ఒక్క ట్రిప్పుకు. బార్డర్స్ దగ్గర లోపల ఆర్‌టీఓలకి, వాళ్ళకి, వీళ్ళకి అమౌంట్ ఇచ్చి వాళ్ళు తినాలే. ఇంటికెళ్లరు. నెలకొక్కసారి ఎళ్తారు. ఇద్దరు డ్రైవర్లుంటారు. లారీకి మెయింటెనెన్స్ ఉంటది.
బండి చూసుకోవాలి, టైర్లు పగిలిపోతే అవన్నీ వస్తే వాళ్ళకి ఏం మిగులుతుంది అబ్బా? ఒక మాట చెప్పండి. బండి ఈఎంఐ కట్టాలి, అదంతా అంత ఈజీగా పైసలు వస్తే వాళ్ళు నడిపినవన్నీ జమ చేసుకొని వచ్చి 10,000 వచ్చే దగ్గర నమ్మి కొంతమంది పెడతారు. వాడు ముంచేసి వెళ్ళిపోతాడు. అట్లాంటి వాళ్ళే మంచోళ్ళు ఈ రోజులలో. అంతేగాని మంచి మాటలు చెప్పేటోళ్ళు మంచోళ్ళు కాదు. అది ఫ్యాక్ట్స్. అందుకే నేను అన్న ఫ్యాక్ట్స్. ఓకే గాయ్స్, మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.